కేకే లైన్ ని రాయగడలో కలిపితే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. ఉత్తరాంధ్ర అంటే చంద్రబాబుకు ద్వేషమని, అందుకే ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కేకే లైన్తో కూడిన వైజాగ్ డివిజన్ ఇచ్చే వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామన్నారు కేకే రాజు. కేంద్రంలో మేము చక్రం తిప్పుతున్నాం, డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకొస్తామని బాకాలు ఊదిన మీరు ఈరోజు ఉన్న ప్రాజెక్టుల్ని రైల్వే డివిజన్ కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా మన మెట్రోకి సంబంధించి కావచ్చు, ఆ ప్రాజెక్టులన్నీ పక్క రాష్ట్రాలకి వెళ్ళగొట్టే విధంగా వ్యవహరించడం అనేది ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల దురదృష్టకరం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రయోజనకరమైన ప్రాజెక్టులు వస్తే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవడో రాడు పెట్టుబడులకు కానీ, లేదా అమరావతిలో పరిశ్రమలు స్థాపించడానికి కావచ్చు, లేదంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఎవరో రారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు జరిగే ఏ ప్రాజెక్టు విషయంలోనైనా సరే మనం నిర్లక్ష్యంగా ఉందాం అనే ధోరణితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారనేది ఈ రైల్వే జోన్ విభజన విషయంలో వీళ్ళు వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రైల్వే జోన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచారో దాని ప్రకారం దీని విభజన జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం.